నీలని నా ప్రాణంలో చూసుకుంటానా? ఆ నమ్మకం నాకుంది. ప్రేమలో స్వార్థం ఉంటుంది అంటారు, నిజమే. మేం ప్రేమించిన వ్యక్తి దూరం అవుతుంటే బాధగా ఉంది. కానీ తను ప్రేమించిన వ్యక్తికి దగ్గరవుతుందని ఆనందంగానూ ఉంది. నీకు ఫోను. ఎవరన్నా? ఏమోనమ్మా, ఇందాక నెంబరే అనుకుంటా. అవునా? హలో, తులసి చెప్పమ్మా. తులసి మాట్లాడవేమే? హలో, ఏం చేస్తున్నావురా? నీ గతం తెలుసుకుందామని ట్రై చేస్తున్నాను. అది తెలుసుకోవడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఉంది. పదే పదే నువ్వు ఆ ఊరికి ఫోన్ చేస్తున్నావు, అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు ఎవరూ లేరన్నావు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? అవన్నీ నీకు అనవసరం రా. నాకే అవసరం. వాళ్ళెవరో నాకు తెలియాలి. చెప్పు. తల్లినే ఇంకా తెలుసుకోలేకపోయా, నా వెనకున్న వాళ్ళ గురించి తెలుసుకుని ఇంకేం చేస్తావు? వాళ్ళెవరో తెలిస్తే నువ్వేంటో తెలుస్తుందిగా. నీకవసరం లేని విషయం అని చెప్పాను కదా. ఎన్ని రోజులు దాచిపెడతావు? ఏ రోజైనా నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పావా? అందుకే నాకు కావలసిన సమాధానాన్ని నేనే వెతుక్కుంటున్నాను. అర్థం లేని ప్రశ్నలకి సమాధానాలుండవు. ముందు తల్లిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, అంతేగాని ఇన్వెస్టిగేషన్ చేయాలని ట్రై చేయకు. ఎట్టొప్పించాలా అనుకున్నావు. చివరికి రాంకిట్నాళ్ళ అత్తయ్య కూడా ఒప్పేసుకుంది. నీ పెళ్లికి పెద్దది కుండదేమో అనుకున్నాను. అట్లాంటిది ఇంకేం కావాలి? ఆవిడే ఒప్పేసుకుంది. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాంట్లో ఏ ఇబ్బంది ఉండకూడదని ఆ దేవుడిని మొక్కునేలా. అందరికన్నా పెద్దది ఆయనేగా. ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు అన్నీ. దా, దేవుడికి మొక్కుందాం. ఏం చిత్రాలు చేస్తావు. ఆడ అమ్మని, నాన్నని, అన్నని మొత్తం ఊరినే వదిలేసి వచ్చేటట్లు చేసావు. ఏడేమో వీళ్ళ పెళ్లికి అడ్డం లేకుండా చేసావు. ఇకనైనా నా నేల సంతోషంగా ఉండాలా. నీ ముందర జరిగే ఈ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూడు తండ్రి. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు. ముహూర్తానికి కనీసం గంట ముందైనా మనం అక్కడ ఉండాలి కదా. అన్నవరం వెళ్ళడానికి కార్ బుక్ చేశాను. కార్ వచ్చేలోపు నువ్వు రెడీ అవ్వు.
అంటే అత్తయ్య నాకు చిన్న పనుంది, అలా సెంటర్ దాకా వెళ్ళొస్తానా? పెళ్లి పెట్టుకుని అటెళ్తాను ఇటెళ్తానంటావేంటి? పెళ్ళయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదూ గాని. త్వరగా రెడీ అవ్వు. కానివ్వు బావా, ఎక్కడైనా ఆడవాళ్ళు లేట్ చేస్తారు కానీ నువ్వేంటి ఇంకా రెడీ అవ్వవు? వెళ్ళు బావా ప్లీజ్. చెప్పేది నీకే. ఇలా ఆలస్యం చేసి ముహూర్తం దాటించేద్దాం అనుకుంటున్నావా? 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి. వెళ్ళు. ఏంటమ్మా బావన్ కసురుకుంటావు? ముహూర్తం దాటించడానికి బావకిష్టం లేకపోతే కదా. ఏదో మాట వరుస కన్నానులేమ్మా. తొందరగా మీ పెళ్లి చూద్దామని కదా. ఈ రోజుతో బావకి నేను భార్యనైపోతాను కదమ్మా. పదమ్మా వెళ్దాం. రా. అమ్మా శ్వేత, త్వరగా కానిండమ్మా. ముహూర్తానికి కనీసం 3-4 గంటల ముందైనా మనం గుళ్ళో ఉండాలి. అవుతున్నానమ్మా. 5 minutes. కానివ్వవే త్వరగా. ఒక అరగంటలో కారొచ్చేస్తుంది. మీ బట్టలు అవన్నీ సర్దుకున్నారో లేదో మళ్ళీ ఒకసారి చూసుకో. తీరా అక్కడికి వెళ్ళాక అది మర్చిపోయాను ఇది మర్చిపోయానంటే కుదరదు. కానివ్వండి త్వరగా. హలో, ఎవరండి? ముమ్మరంగా పెళ్లి పనుల్లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా, మీ శ్రేయోభిలాషిని. హలో, సినిమా పేరు కాదిది, నా గురించి చెప్తున్నాను. ఏం కావాలి మీకు? అమ్మాయి పెళ్లి చేయటానికి హడావిడిగా అన్నవరానికి రెడీ అవుతున్నట్టున్నారు. జరగని పెళ్లికి ఇంత హడావిడి ఎందుకమ్మా? ఎవడ్రా నువ్వు? శుభమాని పెళ్లి పెట్టుకుంటే జరగదు అది ఇది అంటున్నావు. ఉన్న మాట అంటే అంత కోపం రావడం సహజమేలే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా పెట్టే ఫోన్. అమ్మమ్మమ్మ, ఒక్క నిమిషం అంత కంగారు పడితే ఎలా? ఏంటి? నేను మీ మంచి కోసమే ఫోన్ చేశాను. ఇప్పుడు నేను చెప్పేది వినలేదనుకో, మీ కూతురు మీకు దక్కదు, ఈ పెళ్లి జరగదు. పాపం, నువ్వేమో అన్నవరం గుళ్ళో ఇద్దరికి పెళ్లి చేయాలని హడావిడి పడుతున్నావు. నీ దగ్గర నీ అల్లుడేమీ మాట్లాడకుండా అవతల మరో గుళ్ళో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. లేదు, మా రామకృష్ణ అంతకు తెగించడు. చూడమ్మా, ప్రేమించడం అంటేనే తెగించడం. నీలా అనే అమ్మాయిని మీవాడు ప్రేమించాడు. ఇప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అవునా? ఇదంతా మీకెలా తెలుసు? అయిన వాళ్ళ కోసం ఆ మాత్రం తెలుసుకోపోతే ఎలా? మేము మీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాం. ఒకసారి మీ వీధి చివరికి వచ్చారనుకోండి, మీకు ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి. వివరంగా మాట్లాడుకుందాం. మీరెవరో తెలియకుండా ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందిగా. మీ మంచి కోసమే ఇదంతా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటామే. అమ్మా, ఎందుకంత కంగారు పడతావు? కారు వచ్చిందా? వస్తుంది. నాకు చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తానుండు. అమ్మా, ఎక్కడికి? ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఇవన్నీ సర్ది పెట్టుండు. ఇప్పుడే వచ్చేస్తాను.
వస్తుందా? కూతురు విషయం బావా, రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుంది. నువ్వు అద్దాలు వేసుకో. ఓ, ఫోన్ చేసింది మీరేనా? అవునమ్మా, చేసింది నేనే గాని చేయించిన వారు లోపల ఉన్నారు. ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? చెప్పాం కదమ్మా, మీకు సాయం చెయ్యాలి అనుకుంటున్నాం. అంటే మీకు అయిన వాళ్ళమనేగా అర్థం. నాతో ఏదో చెప్తానన్నారు. నేను ఆకారాన్ని మాత్రమే, ఆత్మ లోపలుంది. ఆయన చెప్తారు. వినండి. మీరేమో అన్నవరం గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటే మీ అల్లుడు ఇక్కడ గుడిలో మరో అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మీ అల్లుడంత అమాయకుడేం కాదు. ఇటు చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరోవైపు ఇదే ముహూర్తానికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా? అదే జరిగితే నా బిడ్డ బ్రతకదు. వాడు లేకుండా నీ కూతురుండలేదు. నీ కూతురు లేకుండా నువ్వుండలేవు. ఏం చేస్తావు? వాడిష్టానికి వాడు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకు. ఆపడానికి నీ దగ్గర ఆయుధమే ఉంది చెప్పు. మాటలతో నువ్విప్పుడు వాడిని ఆపగలిగే స్టేజ్ దాటిపోయింది. మరిప్పుడెలా? నా కూతురు నాకు దక్కేదెలా? నీ గురించి ఆలోచించడానికి మేమున్నాంగా. నేను చెప్పినట్టు చెయ్యి. నీ కూతురుతో పెళ్లి జరుగుతుంది. చేస్తావా? మా బావ ఐడియా ఇస్తే చాణక్యుడు చక్రం తిప్పినట్టే. చెప్పండి, ఏం చెప్పినా చేస్తాను. నాకు నా కూతురి సంతోషం కావాలి. అది మాకు మీ సంతోషం కావాలమ్మా. మా బావ చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. ఏంటి చెప్పండి. బాలు, ఇంతసేపైనా రామకృష్ణ రాలేదేంట్రా? ఇక్కడికే వస్తాను చెప్పండి. ఇలా మరింకా రాలేదేంటి? రే, ఒకసారి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. అట్టగే. ఫోన్ కలవట్లేదు. ఇలా
మరేం చేద్దాం? ఓ పని చేద్దామా? వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు కదా, ఇంటికి వెళ్ళిపోదాం. సరేరా. పద. ఆ. రెడీ అవుతున్నావా బావా? ఆ, అన్నవరానికేగా, బయలుదేరదామా? నేను అన్నవరం రావట్లేదు. చిన్న పనుంది. నువ్వు లేకుండా మన పెళ్ళెలా జరుగుతుంది బావా? మన పెళ్లి జరగదు శ్వేత. ఏం బావా, నిన్ను పెళ్లి చేసుకోటానికి నీల గుళ్ళో ఎదురు చూస్తుందా? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? తెలుస్తాయి బావా. ఇలాంటి విషయాలు ఎలాగైనా తెలుస్తాయి. నేనే చెప్పాలనుకున్నాను శ్వేత. చెప్పే అవకాశం నువ్వు మీ అమ్మ ఇస్తే కదా. మా నాన్నిచ్చిన మాట పేరు చెప్పి నేను మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. నన్ను చేసుకుంటానంటూనే నీలనెలా చేసుకోవాలనుకున్నావు బావా? నీకోసం చావాలనుకున్నానే. నన్నెలా మోసం చేయాలనిపించింది? నేనెవ్వరినీ మోసం చేయాలనుకోలేదు. నీకన్నా ముందే నీలను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఆ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఎన్నోసార్లు చూశాను. నన్ను నా ఇష్టాల్ని పట్టించుకోకుండా మీ పాటికి మీరు నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు బావా. నీల నిన్ను ఎప్పటి నుంచి ప్రేమించిందనేది నాకు తెలీదు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నిష్టపడుతున్నాను. నీకోసం మా అమ్మని ఎన్నోసార్లు బాధ పెట్టాను. నువ్వు దక్కవు అంటే ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. నాకన్నా ఆ నీల ప్రేమ ఎందులో గొప్పది బావా? నువ్వు ప్రేమించావని నేను కూడా ప్రేమించాలంటే ఎలా? ఇప్పటికీ నీళ్ళని చాలా కష్టపెట్టాను. ఈరోజు నా కోసం తన కుటుంబాన్ని ఊరిని వదిలేసి నా కోసం ఒంటరిగా వచ్చేసింది. ఇప్పుడు నేనెవ్వరి గురించి ఆలోచించే అవకాశమే లేదు. నా నీళ్ళని నా దాన్ని చేసుకోవాలి. నా కోసం వచ్చిన నీలకి నేనే అండగా నిలబడాలి. నీల నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. బాబా, నీ నీల కోసం నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి బాబా? నీతో పెళ్ళని నా ఫ్రెండ్స్ అందరితో చెప్పుకున్నాను. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. చివరి నిమిషంలో నువ్వు చేసుకోనంటే ఎలా? మీరేం చేసినా నన్ను అడిగి నా ఇష్ట ప్రకారం చేసినవి కావు. మీ అమ్మ నన్ను బెదిరించి నీతో నా పెళ్లి చేయాలని చూసింది. నేను ఇక్కడ భయపడుతూ కూర్చుంటే అక్కడ నీల అన్యాయం అయిపోతుంది. నువ్వు వెళ్ళిపోతే నేను అన్యాయం అయిపోతాను బావా. నిన్ను ఆశపడమని నేనే రోజు చెప్పలేదే. ఆశపడే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. నువ్వేమైనా అనుకో శ్వేత, నేనేం చేయలేను. నేను వెళ్ళాలి. బాబా, నువ్వు లేకపోతే నేను బతకలేను బాబా. నన్ను ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోవద్దు బాబా. ప్లీజ్ బాబా, ప్లీజ్.
చెప్పేది అర్థం చేసుకో శ్వేత. నీల నా కోసం ఎదురు చూస్తుంది. ప్లీజ్ నేను వెళ్ళాలి. బావా ఇంకా నేను నిన్ను నమ్మాలి అంటే నువ్వు నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది శ్వేతనే.